హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనము పాండురాజు తన భార్యలతో కలిసి అక్కడ తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ జీవించడం గురించి తెలుసుకుంటున్నాము. ఆ సమయంలోని ఆ పరమాత్ముడు, ఆ జగన్మాత మాయా రూపంలోని మాయగా ఒక పౌరాణికుడు ద్వారా అపుత్రో గతిర్నాస్తి అనేటువంటి విషయాన్ని వినిపించడంతో ఆయన అదే దిగులు పెట్టుకుని, అయ్యో నాకు పుత్రులు లేరే, నాకు సద్గతి ప్రాప్తించదే, నాకు స్వర్గానికి ప్రాప్తి ఉండదే, నా జీవితం వ్యర్థమేనే, అయ్యో అనుకుంటూ ఇక పరమాత్మ స్మరణ వదిలి తను ఈ స్మరణలో పడిపోయాడు. ఏదో ఒక రకంగా పుత్రులు అంటే పెంచుకుంటే కూడా కుమారులే, దత్తత స్వీకరించిన కుమారులే, ఇలాగా పరిపరి విధాలుగా ఏ రకంగా అయినప్పటికీ కూడా పుత్రుడు ఉండాలి ఖచ్చితంగా అని ఆలోచన వచ్చి కుంతీదేవిని పిలిచి, నీవు ఏదైనా బ్రాహ్మణోత్తముణ్ణి, ఎవరైనా బ్రాహ్మణోత్తమునిని సంప్రదించి సలహా తీసుకుని నీవు పుత్రులని కని నాకు మనకి సద్గతి కలిగేటట్టు చేయి, నా ఈ కోరిక తీర్చు అని కుంతీదేవిని అడగడం జరుగుతుంది. అప్పుడు కుంతీదేవి తనకి వివాహము కాకముందే ఒక వరము పొందిన విషయాన్ని కూడా చెప్తుంది. అది ఏమిటి అంటే, తన చిన్న వయస్సులో ఆవిడ సూరసేనుని కుమార్తెగా జన్మించి చిన్న వయసులోనే భోజరాజు దగ్గర పెరుగుతూ ఎప్పుడూ కూడా ఆ యొక్క బ్రాహ్మణోత్తములు, యజ్ఞ యాగాదులు, జప తపాలు ఇటువంటి జరిగేటువంటి స్థలం అన్ని వేళల్లో కూడా ఇలా వీటిల్లోనే ఉంటూ సేవ చేసుకుంటూ బ్రాహ్మణోత్తములకి సేవ చేసుకుంటూ చిన్నప్పుడంతా ఆవిడ జీవనం గడుస్తూ వచ్చింది. అలా జరుగుతూ ఉండే సమయంలో ఒకరోజు చాతుర్మాస దీక్ష నిమిత్తంగా అందులో భాగంగా యజ్ఞంలో పాల్గొనడానికి అక్కడ దూర్వాస మహాముని అక్కడికి రావడం జరుగుతుంది. దూర్వాస మహాముని వారు చాతుర్మాస దీక్ష నిమిత్తంగా అక్కడికి వచ్చినప్పుడు కుంతీదేవి ఆయనకి పరిచర్యలు చేస్తూ, సేవలు చేస్తూ ఆయనకి ఎంతగానో తృప్తిపరిచింది, ఇబ్బంది లేకుండా చేసింది. ఆవిడ సేవలకి మెచ్చి ఎంతో ఆనందించి, నీవు చిన్న వయసులోనే ఇంతటి సద్బుద్ధి, ఇంతటి సేవా తత్పరత అన్నీ కూడా సంపాదించావు కాబట్టి నీకు నేను ఒక వరం ఇస్తాను అని చెప్పి ఆయన అడగకుండానే ఒక వరాన్ని ప్రసాదించారు కుంతీదేవికి.
ఆ వరం ఏంటి అంటే, నీవు ఏ దేవుడిని, ఏ దేవతని స్మరించినా తక్షణమే వారు నీ ఎదురుగా ప్రత్యక్షమవుతారు అనేటువంటి వరాన్ని ప్రసాదించారు. చూడండి. అంటే మనకి అనుకోకుండా ఏదైనా లభ్యమైందనుకోండి, అది ఎందుకొచ్చింది? ఇది నిజమా? కాదా? దీన్ని పరీక్షించాలి అనేటువంటి ఒక రకమైన ఆలోచన వస్తుంది. అది భౌతికమైనటువంటి ఈ దేహాన్ని ధరించాం కాబట్టి సర్వసాధారణంగా వచ్చేటువంటి ఆలోచన. ఈ యొక్క దుర్వాస మహాముని వారు ఈ వరాన్ని ప్రసాదించి ఆవిడకి ఆయన వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఇది పదే పదే గుర్తు చేసుకుంటూ ఆలనాడు ఆ మునీశ్వరుడు, ఆ బ్రాహ్మణోత్తముడు నాకొక వరాన్ని ఇచ్చారు కదా! అది ఆకతాయిగా, హాస్యాస్పదంగా, అంటే అది పని చేస్తుందా లేదా? ఇప్పుడు మనము లౌకికంగా చూద్దాం. మనకిప్పుడు కరెంటుంది. కరెంట్‌ని వాడుకోవడం వరకు పర్వాలేదు గానీ, వెళ్ళి దాంట్లో వేలు పెడతాను, ముడతాను అంటే ఏం జరుగుతుంది చెప్పండి? అక్కడ మనకుండేటువంటి ఆ ఫ్యాను కావచ్చు, లైట్ కావచ్చు, అక్కడ ఇచ్చినటువంటి స్విచ్ ద్వారా దాన్ని వెలిగిస్తే మనకి దాని యొక్క అనుభూతి పొందగలుగుతాం. దాని యొక్క ఫలాన్ని అనుభవించగలుగుతాం. కానీ అలా చెయ్యకుండా ఆ లైట్‌నే పట్టుకొని దాన్ని పరీక్షించాలి అని చెప్పి లోపలున్న వైర్‌లను కదిపి లేతే లోపలున్న వైర్‌లను పట్టుకుంటే జరిగేటువంటిదేంటి? ఆ కరెంటుని పడితే ఏమవుతుంది? దానిని దాని పని అది చేస్తుంది. అందుకే ఒక మహానుభావుడు, ఒక స్వామివారు అంటూ ఉండేవారు మా స్వామి. కరెంటుని వాడుకోగాని దాన్ని పట్టుకోకు అని. దూరం నుంచి వాడుకోగాని పట్టుకోకు. దాన్ని ఆస్వాదించు గాని అని. అలాగా కొన్ని కొన్ని విషయాలు మహాత్ములు, తపోసంపన్నుల యొక్క వాక్కుని వారు ఇచ్చినటువంటి దానిని ఆనందంగా స్వీకరించి అవసరమైన సమయంలోని దాన్ని ఉపయోగపరుచుకోవాలి తప్ప, దాన్ని ఏదో పరీక్షిద్దాము, లేకపోతే ఆకతాయిగా ఏదో వచ్చింది కదా, కోతికి కొబ్బరికాయ చిక్కినట్టుగా మనకేదో వచ్చింది కదా అని దాన్నేదో వాడదాము అంటే కనుక ఇబ్బంది ఎదుర్కోవాల్సొస్తుంది. ఇక్కడ కుంతీదేవి పరిస్థితి కూడా అదే అయ్యింది. ఆవిడ ఆకతాయిగా అసలు ఆ మునీశ్వరుడు, ఆ బ్రాహ్మణోత్తముడు ఇచ్చినటువంటిదై అవుతుందా? అవదా? జరుగుతుందా? లేదా? ఆ చిన్న వయస్సును బట్టి కూడా వస్తుంది కాబట్టి, ఆ వయసులో ఆవిడకి అటువంటి ఆలోచన వచ్చి ఆవిడ పరీక్షించబోయింది. ఆవిడ పరీక్షించడానికి ఎవరిని పిలవాలా? ఏ దేవతని పిలవాలా? ఏ గ్రహాన్ని పిలవాలా? ఏ దేవతామూర్తిని? అంటే ఇప్పుడు మనము రాముడు, కృష్ణుడు ఇలా వీరిని మాత్రమే దేవుళ్ళు అనుకుంటూ మనం పిలుస్తున్నాం తప్ప, ఎక్కువ శాతం పూజిస్తున్నాం గానీ, ఒకానొక సమయంలోని అసలు విగ్రహారాధన అనేటువంటిది కూడా, దేవతార్చనలు కూడా మనకి ద్వాపర యుగంలోనే మొదలయ్యాయి. అంతకుముందు కేవలము యజ్ఞ యాగాలు, తపస్సులు ఇవి మాత్రమే ఎక్కువ. ద్వాపర యుగంలోనే, అంటే ఆ సమయంలోనే సాకార రూపం అయినటువంటిది ఈ యొక్క అర్చనలు, దేవతార్చనలు మొదలయ్యాయి. అయితే ఏ దేవతని పిలవాలి? ఎవరిని పిలవాలి? అనేటువంటి ఆలోచనలోని ఇలా చూస్తూ చూస్తూ ఆ సమయానికి ఆవిడకి ఎదురుగా సూర్యుడు కనిపించాడు.
ఎదురుంగా కనిపించేటువంటి సూర్యుడు కనిపించాడు కాబట్టి ఒక్కసారి ఆవిడ కళ్ళు మూసుకొని ఆ మునీశ్వరుడిచ్చినటువంటి వరం ద్వారా ఆవిడ సూర్యభగవానుడిని స్మరించింది. చూసారా? ఈ వరం కారణంగా సూర్యభగవానుడు అక్కడ ప్రత్యక్షమైపోయాడు. ఒక్కసారిగా వెలుగులు జిమ్ముతూ లోకానికి అంతటికీ కూడా వెలుగుని, వేడిని ప్రసాదించేటువంటి అంతటి శక్తివంతమైనటువంటి, అమితమైనటువంటి వేడి కలిగినటువంటి ఆ యొక్క సూర్యభగవానుడు సూర్యమండలం వదిలి ఈ భూమండలానికి కుంతీదేవి దగ్గరికి ఈ యొక్క మానుష రూపాన్ని ధరించి ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఏం జరిగింది అనే విషయం మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.